పని పని ఎక్కడ కాదు దిగాలి మరి వెనక్కి చెప్పరా కుర్చీలు కూడా వేస్తున్నారు. కుర్చీలో కూర్చొని భూతం సరస్య మదాత్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహ భక్తాన్ పరకాల యోగీంద్ర విశ్వాన్ పూర్ణాయ నమో నమస్కార్ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే పూజంతం రామేతి మధురం మధురాక్షరం ఆరుష్యకవితాశాఖా వందే వాల్మీకికోకిలం పరబ్రహ్మణే నమః. చెప్పండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యదే పౌరుషేచ ప్రతిద్వంద్వః శమైనం జహిరావణిం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. తతో యుద్ధ హరిశ్యాంతం సమరే చింతయా స్థితం రావణం చ జై శ్రీరామ్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. పారాయణ చేసుకున్నాం. స్వామివారికి తిరుమల సేవ ప్రారంభమవుతుంది. సాన్నిధ్యంలో చక్కగా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకొని
ఈరోజు మన దానాన్ని సక్రమంగా వినియోగించుకున్నాం. మనం భద్రాచల రాముడు అందరికీ కూడా చక్కని శుభాన్ని ప్రసాదించాలి. అస్తమించేటప్పుడు పూర్వం చూడాలి. ఇది లెక్కన వాడి శాస్త్రం. అది సరిగ్గా ఇప్పుడు సూర్యుడు పూర్వజన్మంగా ఉండదు. ఆ సమయంలో ఆ సూర్యుడికి అభిముఖంగా రామచంద్రమూర్తి బయలుదేరి ఆ తిరుమల సేవను స్వీకరిస్తాడు. తిరుమల సేవను సేవించి మనం కర్మలో తగ్గుతాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కాబట్టి ఇది జయావహం జగదేవి నిత్యం అని వాల్మీకి మహర్షి చెప్తారు. ఆ ఆదిత్య హృదయానికి చివరిలో చెప్తూ జయావహం జగదేవి నిత్యం. ఈ ఆదిత్య హృదయం అనేటువంటిది అందరికీ విజయాలను చేకూరుస్తుంది. అందుకని మీరు నిత్యం కూడా పఠించండి. సూర్యుని యొక్క అనుగ్రహంతో మీరు గొప్ప ఫలితాలను పొందగలరని వాల్మీకి మహర్షి చెప్పాడు. అటువంటి ఆదిత్య హృదయాన్ని ఇప్పుడు ఉపదేశంగా చేయడం జరుగుతుంది. తర్వాత బ్రహ్మాది దేవతలంతా కూడా రావణ సంహారం అయిన తర్వాత రామచంద్రమూర్తిని స్తోత్రం చేశారు. ఆ బ్రహ్మాది దేవతలు చేసినటువంటి స్తోత్రాన్ని కూడా ఇక్కడ పారాయణ చేస్తుంది. ఈ రెండు పారాయణలు జరిగిన వెంటనే క్లీన్ సేవ జరుగుతుంది. వాడు మైక్ తీసుకుపోయి అక్కడ పెట్టి अस्मिन् क्षणे महाबाहो रावणं त्वं वधिष्यसि एवमुक्त्वा तदागस्त्यो जगाम च यथागतम्. అందుకే మా నాన్నకి ఇచ్చేసారు. నీ ఫోన్ చేయమని చెప్పి అదే జరిగింది. తిరుపతి సార్ అడిగారు ఇక్కడ ఇవ్వట్లేదు బెంచ్ దగ్గర.